ఇక చూసుకున్నట్టయితే ఇంకో ప్రధానమైన వార్తగా ఆడబిడ్డలపై పెరుగుతున్నటువంటి ఘోరాలు, ఆడబిడ్డలపై పెరుగుతున్నటువంటి ఘోరాలు. ఈ వార్త ఎంత అంటే అంత భయంకరమైన పరిస్థితులు కళ్ళ కట్టినట్టు ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. ఆడబిడ్డలపై ఏం జరుగుతుందంటే భయంకర దాడులు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టేంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా, పేరు ప్రతిష్ట సంపాదించుకున్న వ్యక్తిగా, దేశ ప్రధానిలో సైతం మాట్లాడే వ్యక్తిగా, సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ నియోజకవర్గంలో పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి, అరే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, కొంతనైనా కామన్ సెన్స్ ఆలోచించకుండా ఒక మహిళను చెట్టు కట్టేసి పైచాచికంగా ఆనందం పొందడం కోసం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇలా చంద్రబాబు నాయుడే స్పందించే విధంగా మాట్లాడి నీకు ఆర్థిక సాయం చేస్తాను, నీకు అండగా ఉంటాను, మీ పిల్లల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటాను చెప్పే విధంగా జరిగిందంటే ఆ ముఖ్యమంత్రి గారికి ఆ చెడ్డ పేరా లేకపోతే రాష్ట్రానికి చెడ్డ పేరా? చెప్పండి. రాష్ట్రానికి చెడ్డ పేరా లేకపోతే ముఖ్యమంత్రి గారి చెడ్డ పేరా? అదొక ప్రధానమైనది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ మతాలు అందరూ ఓటేస్తేనే పవన్ కళ్యాణ్ ఇలా చట్టసభలో ఉన్నాడు, ఇలా డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇలా చట్టసభల్లో వీళ్ళు అడుగుపెట్టినంటే అక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ మతాలు ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తేనే వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు, ఇలా రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. మరి క్రైస్తవులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎస్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీరు ఓటు వేయొద్దని ఎక్కడన్నా నిజంగా రాజ్యాంగంలో రాసిపెట్టుంటే, మరి బీసీలు కానీ, ఓసీలు కానీ, కమ్మలు కానీ, కాపులు కానీ మరి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వాళ్ళు చట్టసభల్లో ఉంటారా? వాళ్ళు ఉండగలరా? వాళ్ళు పరిపాలించగలరా? ఇలా మన పేర్లతోని రాజకీయం చేస్తూ, మన ఓట్లతోని రాజకీయం చేస్తూ, మన పైసలతోని రాజకీయం చేస్తూ, మన కట్టే ట్యాక్స్లతోని రాజకీయం చేస్తూ ఇలా ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులను గొప్పవాళ్ళని చేసి కనీసము కుల మత ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా మనుషులమైనటువంటి భావన లేకుండా ఇష్టానుసారంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశంలో కోకొల్లలు కనబడుతున్నాయి. అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి రేపు, అయోధ్య రామ మందిరంలో కట్టుకున్నటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ పనిచేసేటువంటి దళిత మహిళపై 11 మంది కిరాతకంగా రేప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక మందిరంలోనే. మరి అది పాపం కాదా? హిందూ మతం అత్యంత ప్రమాదకరమైనటువంటి నేపథ్యంలో, అందరికీ ఇష్టమైనటువంటి నేపథ్యంలో, రామ మందిరం అంటే అందరికీ ఇష్టమైనది, కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి రామ మందిరంలో మరి మనోభావాలు ఎవడి దెబ్బతినలేదా? వాడు ఏం చేసినా ఇబ్బంది కలగలేదా? ఏమైపోయింది? మనం ఇంకో చూడు, కర్ణుని జన్మ రహస్యం చెప్పడానికి భరతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, అది దైవ కార్యమని నమ్మించడానికి ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఆ ఘోరాన్ని వినసొంపుగా వివరించడానికి నేడు ప్రవచనకారులు ఉన్నారు. స్వర్ణాంధ్రులు ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది చేసిన ఘోర అకృత్యానికి కానీ బిడ్డను మోస్తున్న ఆధునిక కుంతికి భర్త ఎవరు? పుట్టబోతున్న బిడ్డకు తండ్రి ఎవరు? నిస్సాయురాలైన బాలికపై క్రూరముగాల కంటే హీనంగా నెలల కొద్దీ అత్యాచారం నమ్మిన అమ్మాయి నోట్ల బీరు బాటిల్ కుక్కి చంపగలిగేటువంటి దుర్మార్గం చూడండి ఎంత ఘోరము. 14 మంది తండ్రితో పాటు కొడుకు కూడా అమ్మాయిని రేప్ చేసిండు. 14 మంది వరుసగా రేప్ చేసేళ్ళు. ఆ గ్రామంలో ఉన్నటువంటి దొంగన కొడుకులు ఒక మైనర్ బాలికపై 14 మంది నిరంతరం రేప్ చేయడం జరిగింది. ఒకరు కాకపోతే ఒకరు, దాంట్లో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి పుట్టిన కొడుకు కూడా అదే అమ్మాయిని రేప్ చేసిండు. ఏపీలో జరిగినటువంటి ఘోరం. మరి దీని మీద మీకు సిగ్గు శరాలు లజ్జ ఉంటే అరే మీ అమ్మనో మీ అక్కనో లేకపోతే మీ చెల్లెనో మీ భార్యనో అంటే మీరు ఊరుకుంటారా? ఎవడో పవన్ కళ్యాణో చంద్రబాబో మోడీగాడో వాడో వీడో అంటే మీకు పొడుచుకొస్తాయి. 14 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేసి బొక్కలేసి ఆ కొడుకులని. మరి మీ మనోభావాలు దెబ్బతినలేదా? అమ్మాయి కూడా ఒక హిందూ బిడ్డనే కదా, అమ్మాయి కూడా ఒక దళిత బిడ్డనే కదా. వాళ్ళు రేప్ చేసిన వాళ్ళకి వాళ్ళకైనా ఇంకా ఏమన్నా పెద్దగా ఉంటుందా? ఇంకా మిగిలిన వాళ్ళకైనా చిన్నాలు ఉంటాయా?
అరే మనుషులం మనం, మానవ మృగాల్లాగా నిలబడితే, మానవ మృగాల్లాగా కొట్టుకుంటే, మానవ మృగాల్లాగా పిచ్చి పిచ్చిగా చేస్తే ప్రతి ఒక్కరు కోసి కారం పెడతారు, కోసి కారం పెడతారు. పాపం చూడు 14 మంది వాయు వరుసలు లేకుండా అమ్మాయిని రేప్ చేసిలా కొడుకులు. ఇది పాపం అనిపించట్లేదా? ఇది బాధ అనిపించట్లేదా? ఒక అమ్మాయిని 14 సంఘటనలు జరిగినాయి ఏపీలో. ఏకంగా 14 మంది చేసిన ఘోర అకృత్యానికి గాను బిడ్డను మోస్తున్న ఆధునిక కుంతికి భర్త ఎవరు, పుట్టబోతున్న బిడ్డకు తండ్రి ఎవరు, నిస్సహాయులైన బాలికపై క్రూర ముగాల కంటే హీనంగా నెలల కొద్దీ అత్యాచారం, నమ్మిన అమ్మాయి నోట్లో బీర్ బాటిల్ కుక్కి చంపగలిగే అటు దుర్మార్గం, అత్యాచారం చేసి మురికి కాలువలో తొక్కి చంపగలిగే పైచాచికత్వం, భర్త ఎదురుగానే భార్యను రేప్ చేయగలిగే ధైర్యం నేరగాళ్లకు ఎక్కడిది? పెరుగుతున్న పైచాచికత్వానికి అంతం ఎప్పుడు? ఆడబిడ్డల కోసమే పుట్టానన్నా ఎక్కడ అకృత్యం జరిగినా అక్కడ ప్రత్యక్షంగా అవుతానని చెప్పుకున్న ఉప ముఖ్యమంత్రి అయిన స్వయంగా ప్రకటిత సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడే ఆటవికమైన ఈ ఘోరలతో స్వర్ణంధ్ర నిర్మాణం సాధ్యమేనా? ఈ దొర ఎక్కడ ఉన్నాడు? ఏ ఆడబిడ్డ పైన అన్యాయం జరిగితే నేను పొడుచుకుంటాను నేను అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకుంటే అత్యంత వేగంగా ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్ళి దేశ ప్రధాని సైతం మాట్లాడి అనేకమైన ఏర్పాట్లు చేస్తానటువంటి చెప్పినటువంటి సందర్భాలు. మరి సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక న్యాయము, నీ నియోజకవర్గం నీ రాష్ట్రాలు జరుగుతున్నారంటే వాళ్ళందరికీ ఒక న్యాయమా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పండి. వాళ్ళు మనుషులే కదా. అంత దారుణమైన పరిస్థితి ఏంది? ఎక్కడే అన్యాయం జరిగినా వెంటనే వెళ్ళిపోతారట. మరి ఏమైపోయింది? శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 14 మంది వాయు వరుసలు లేకుండా నెలల కొద్దీ అత్యాచారం జరిపారు. నిందితుల్లో తండ్రి కొడుకులు కూడా ఉండడం ఆటవికత్వానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన రోజున జరిగిన విజయోత్సవ ర్యాలీలో తప్పెంట అనేటువంటి నేపథ్యం చూస్తున్నాం. చూడు ఎంత దారుణమో. ఈయన ఆ కొడుకులను ఏమనాలి? ఈ దొంగన కొడుకులను, ఈయన దొంగన కొడుకు తండ్రితో పాటు కొడుకు కూడా ఉన్నాడు. 9 సంవత్సరాల 9 జరిగేటువంటి అమ్మాయి పైన నెలల కొద్దీ అత్యాచారం చేసిన 14 మందిని రిమాండ్ చేసిన పోలీసులు గత వారం రోజుల క్రితం. ఎంత బాధాకరం! ఎడిపోతుంది సమాజం, సమాజము ఎడిపోతుంది. దండోరా కొడుతూ అమ్మాయి తండ్రి చనిపోయాడు. ఏం కొట్టిండు? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డప్పు కొడుతూ ఆయనే చనిపోయాడు. దిక్కుదోషని కుటుంబం అయిపోయింది. పరిపాలించేటువంటి తండ్రి, ఇంటికి పెద్ద దిక్కున్నటువంటి తండ్రి డప్పు కొడుతూ, ఆ కూటమి ప్రభుత్వంలో డప్పు కొడుతూ, విజయోత్సవ ర్యాలీలో డప్పు కొడుతూ చనిపోయిండు. తల్లి మానసిక వికలాంగురాలు, నిస్సాయురాలైన ఆ అబాలను మాయ మాటలతో లొంగ తీసుకొని అత్యాచారం చేసి వీడియో తీసి వాటిని బయట పెడతామని బెదిరిసి ఘోరానికి వీరంతా పాల్పడ్డారు. బాలికలు వచ్చిన శారీరక మార్పులు గమనించిన బంధువులు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని తల్లడిల్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన వారిని ఊరు దాటకుండా నిందితులు అడ్డుకున్నారు. దొంగలకు, రౌడీలకు, హంతకులకు కులం ఏమిటని మన రాష్ట్ర హోంమంత్రి గారు ఇటీవల ప్రకటించారు. బాధితులకు కూడా కులం ఉంది, ఆర్థిక స్థితి ఉంది. దాన్ని బట్టి శిక్ష అయినా రక్ష అయినా ఈ సంఘటన అదే మరోసారి రుజువు చేస్తుంది. బాధితురాలు దళితురాలు కాబట్టి కాదా ఆసుపత్రి వరకు మాత్రమే చేరింది. నిందితులు పెత్తందారి కులాల వారు కాబట్టి కదాబి బాధిత కుటుంబం ఊరు దాటకుండా పోలీసులు ఊరిలోకి రాకుండా అడ్డుకుంది. ఆ కుంతి రాజమత కావడానికి, ఆ అభినవ కుంతి అనాథగా మారడానికి కారణం అర్థం కాదా? అనంతపురం నాగరంలో ఇంటర్ చదువుతున్న గిరిజన అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి పేరుతో నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి గురించి తల్లిదండ్రులు పోలీసులు స్పష్టంగా చెప్పిన సకాలంలో చర్యలు లేవు. దీని ఫలితం నగర శివార ప్రాంతంలో అమ్మాయి శవంగా మారడం, అమ్మాయి కుటుంబం తన మీద ఫిర్యాదు చేసిందన్న పోలీసులు తనను విచారిస్తారని తెలిసి అమ్మాయి నోట్లో బీరు బాటిల్ కుక్కి హత్య చేయడానికి ఇంతటి కిరాతకుడి సకాలంలో పోలీసులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటంటారో పాలకులు చెప్పాలి. నంద్యాల జిల్లా ముచ్చమర్రిలో 11 నెలల క్రితం అదృశ్యమైన బాలిక ఈ రోజు కనిపించడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట గ్రామంలో 8 ఏళ్ల పసికందు 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి ఇసుకలో పాతిపెట్టాడు. విజయవాడ అటోనగర్లో చెత్త ఏరుకున్న మహిళకు భోజనం పెడదామని పిలిచి అత్యాచారం చేసి చంపేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గోపవరం మండలంలో ప్రేమించలేని ఇంటర్ విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రబుద్ధుడు. తిరుపతి జిల్లా వడమలపేట మండలం ఏంపురం గ్రామంలో 6 సంవత్సరాల పసికందిపై అత్యాచారం చేసి మురికి
కాలువలో తొక్కి చంపేశాడు మరో కిరాతకుడు. ఇంతటి అరాచక దుర్మార్గాలు తిరగబడడానికి కారణం ఏమిటో పాలకులకు తెలియదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అత్యాచారాలపై తీవ్రంగా స్పందించే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి తీరు మారుతుంది. నేరాన్ని బట్టి కాకుండా నేరం చేసిన వారి రాజకీయాలను బట్టి పాలకులు వైఖరులు ఉంటున్నాయి. నేర తీవ్రతను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పౌర సమాజ స్పందనను తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి కొన్ని సందర్భ ప్రభుత్వాలు కొందరు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. అంత మాత్రం దుర్మార్గాలు తగ్గడం లేదు. సరికదా ఒకదానికి మించి మరొకటి అత్యంత ఘోరంగా కిరాతకంగా జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏడాది 188 మంది బాలికలు మహిళలపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సగటున నెలకు 15 ఘటనలు. ఇందులో హత్యకు గురైన వారు 15 మంది. గత వైసీపీ పాలనలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లా గురిజాల రైల్వే స్టేషన్ దగ్గర ఒడిశాకు చెందిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్, గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో ఓ వివాహితపై అత్యాచారం హత్య, బాపట్ల జిల్లా రేపల్లలో వలస కూలి కుటుంబం మహిళపై సామూహిక అత్యాచారం, ఇలా అనేకం జరిగాయి. జగన్ పాలనలో 4334 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని అప్పట్లో తెలుగుదేశం ప్రకటించింది. దేశంలో 2016-2020 మధ్య అత్యాచారాలు 26.30% పెరిగినట్లు కేంద్ర నేర గణాంకాల శాఖ ప్రకటించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్, మహారాష్ట్రాలు ఇందులో అగ్రభాగాన ఉన్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మహిళలు బాలికలపై ఘోరాలు పెరగడానికి కారణాలు ఏమిటి? ప్రపంచీకరణ వల్ల వచ్చిన విచ్చలవిడి సంస్కృతి మహిళను వ్యాపార వస్తువుగా మార్చేసింది. ఇంటిలో, టీవీలో, బయట భారీ హోర్డింగులు, కనిపించే అశ్లీల వ్యాపార ప్రకటనలు యువతను ఎంతగా ప్రభావితం చేస్తున్న పాలకులు పట్టడం లేదు. సెల్ ఫోన్లో అనైతిక అశ్లీల వీడియోలు రీల్స్కు అడ్డుబాదుపు లేదు. బాలురా యువత అవకాశం ఉంటే చాలా సెల్ ఫోన్లో గడిపేస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న నియంత్రణ మాటలకే పరిమితం అవుతుంది. టీవీ సీరియళ్ళు, సినిమాల్లో ద్వంద్వపు మాటలు, పాటలు పసిపిల్లల మొదళ్లను విషతుల్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్య అమ్మకాలు పెంచుతున్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు పాఠశాలల పిల్లలు కూడా అందుబాటులోకి ఉంటున్నా వాటి పట్ల కఠిన చర్యలు లేవు. బర్త్డేలు, న్యూ ఇయర్ ఫంక్షన్ల పేరుతో మద్యపానం సేవించడం, రోడ్లపై వికృతంగా ప్రవర్తించడం ఈ రోజు అయిపోయింది. రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు ఈ అత్యాచారాలు పెరగడానికి మరో కారణం. మతోన్మాదం తలకెక్కిన ముష్కారాలు, మత ఘర్షణ సందర్భంగా మహిళల పట్ల ఎంత పాశవికంగా ప్రవర్తిస్తారో బిల్కాస్ బానోపై జరిగిన సామూహిక అత్యాచారం ఒక సజీవ ఉదాహరణ. గర్భాన్ని కోసి పిండాన్ని త్రిశూలంలో పొడిచి హత్య చేసిన సంఘటన, గర్భగుడిలో అపశుభం తెలియని బాలికపై అత్యాచారం, హత్య, ఉన్మాదానికి పరాకాష్ఠలు. అధికారంలో ఉన్న వారు వీరికి అండగా నిలవడం, క్షమాభిక్షలు పెట్టడం, విధుల్లో ఊరేగింపులు, కిరాతకులు కొండంత బలాన్ని ఇస్తూ రెచ్చిపోయేలా చేస్తున్నాయి. అధికారం అండగా ఉంటే తాము ఏం చేసినా చెల్లుతుందని నిరగల్లా బలంగా నమ్మే స్థాయికి మన రాజకీయ పాలన వ్యవస్థ దిగజారింది. దళిత, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన మహిళలపై అకృత్యాలకు పాల్పడడానికి తరతరాలుగా మొదల్లో పాతుకుపోయిన భూస్వామ్య భావజలం మరో కారణం. నేరాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి స్పందించే మనస్తత్వం అన్ని స్థాయిలో తమ తేడల్లో ఉంది. అగ్రకులం వారు చేసిన ఇలాంటి నేరాల్లో అత్యధికం పంచాయతీల పేరుతో ఎక్కడికక్కడ ముగిసిపోతున్నాయి. ఆర్థిక స్థితిని బట్టి అధికారుల స్పందన ఉంటుంది. నిందితులు ధనికులై వారి వెనుక అధికార పార్టీలు ఉంటాయి. దాన్ని బట్టి పోలీసులు, ఇతర అధికారులు ప్రవర్తించే తీరు ఉంటుంది. అందుకే నిందితుల్లో చట్టం అంటే భయం ఉండడం లేదు. నేరం పట్ల పచితం లేదు. సమాజాన్ని అన్ని విధాల పతన వ్యవస్థకు చేరుస్తున్న ప్రపంచీకరణ వ్యాపార సంస్కృతిని ప్రజలు వివరించాలి. ఎందుకు ఆటంకంగా ఉన్న మతతత్వ కార్పొరేట్ శక్తులు పెత్తందారు రాజకీయాలను ఎదుర్కోవాలి. వేషాలు మాటలు చేస్తున్న మోసాలను నిలదీయాలనేటువంటి ప్రధాన వార్త. ఇవాళ ఈ వార్త నిజంగా నైట్ రాసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ వార్తను రాసేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక ఎడిటర్గా, ప్రశ్నించే గొంతుకగా ఈ వ్యవస్థను ఎవరు చూసినా చూడకపోయినా, ప్రశ్నించకపోయినా సమాజం పట్ల ఉన్నటువంటి నేపథ్యంలో, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఇవాళ ఉన్నటువంటి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఇవాళ టీవీ ఛానల్స్ అని నాకు తెలిసినటువంటి నేపథ్యంలో, ఇవాళ మతాలను బట్టి, టీవీ ఛానల్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని బట్టి నడిచేటువంటి టీవీ ఛానల్స్లో ఇవాళ ఇప్పుడు కూడా అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవాళ టీవీ ఛానల్స్ లేనటువంటి తరుణంలో, ఇవాళ బలిసినోడిదే చెప్పిందే రాజ్యం అనే విధంగా, బలిసినోడే ఏది చెప్పినా అదే కరెక్ట్ అని నమ్మేటువంటి ఈ సమాజంలో, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవాళ ఓటుకే పరిమితం అయిపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బతుకుల్లో ఇవాళ ఉన్నటువంటి భయంకరమైన చీకటి కోణాలు అనేక మంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి భయంకరమైన పరిస్థితులు కళ్ళగట్టినట్టు జయబింద్ర పత్రికలు రాసినటువంటి ప్రధాన వార్త సాక్షిగా వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యము రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందా, డిప్యూటీ సీఎం పైన ఉందా, దేశ ప్రధాని పైన ఉందా,
రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో ఎంత భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతమంది మహిళలు ఇలా బలైపోతున్నారు, ఎంతమంది మహిళలు ఇలా అత్యాచారం గురైపోయి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎంత భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి సమాజమా మీరు గుర్తించలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ మీడియా వాళ్ళు, అగ్రవర్ణ రాజకీయాలకే వత్తసు పలికేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. కులాన్ని బట్టి ఇలా వార్తలు రాసేటువంటి మీడియా, కులాన్ని బట్టి ప్రశ్నించేటువంటి రాజకీయ నాయకులు, మతాన్ని బట్టి మీ చేసుకున్నటువంటి పొలిటికల్ లీడర్లు, పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు. మరి ఎప్పుడు నీకు న్యాయం జరుగుతుంది? ఎప్పుడు నువ్వు ప్రశ్నించాలి? రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేయాలి? రాజకీయ నాయకులు ఎవరి అస్తిత్వం కోసం పనిచేయాలి? రాజకీయ నాయకులు ఎవరు ఓటేస్తే వాళ్ళు గెలిచిళ్ళు? కులం బలంగా ఉంటే చట్టం నువ్వు చెప్పినట్టు వింటుందా? కులం బలంగా ఉంటే నువ్వు చెప్పినట్టు చట్టం వింటుందా? ఇవన్నీ సాక్ష్యాలు కదా రాసినాయి. ఎంత దారుణం, ఎంత బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవడన్నా సమానం చెప్పేంత దమ్ము ధైర్యం ఉందా? ఎక్కడెక్కడ జరిగిందో ఏపీ వచ్చిన తర్వాత, ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత దారుణాలు జరిగినాయో చూడండి. చాలా బాధాకరం కదా. ఇలా మన అమ్మలకో, చెల్లెలకో, అక్కలకో జరిగితే మనం అలానే ఉంటామా? చాలా దారుణం కదా, ఎంత బాధాకరం. ఇవాళ సీఎం హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో, మినిస్టర్ హోదాలో నువ్వు ఉంటే కూడా అద్భుతంగా పరిపాలించగలవు. ఇక్కడ ఈ మోసాలకు అంతే లేదు. దయచేసి ఈ ఉన్న వార్తను దయచేసి ఏపీ మీ అందరు ప్రతి గ్రామాన్ని షేర్ చేసుకోండి. ఎవడు మీ గురించి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, సాక్షి పేపర్లో, ఆ పేపర్లో, ఈ పేపర్లో రాయరు. ఎందుకోసం అంటే మీరు అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. మీ ఓటు మాత్రం వాళ్ళకి కావాలి. మీ మీద దాడులు జరిగినా, రేపులు జరిగినా, మానభంగాలు జరిగినా, ఇంకేమైనా జరిగినా కూడా మీకోసం ఎవడు రాడు, ఎవడు ప్రశ్నించడు. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు రాజకీయంగా మాత్రమే ప్రశ్నిస్తారు. మీ గురించి ఈ వార్తలు కూడా రాయరు, మీ గురించి ఈ వార్తలు రాయరు, చెప్పరు. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే ఛానల్ చూడండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ఎవడో సొల్లు వీడియోలు లేపి ఇదే చెప్పిందంటే మన గురించి ఓ పోకల్లో చూస్తూ ఉంటారు. ఇది మనం ప్రశ్నించే గొంతుకలు, ఇవి నిజాలు మాట్లాడే గొంతుకలు. తప్పు జరిగిందంటే ఆ తప్పును ప్రశ్నించేటువంటి గొంతుక జైవం టీవీ. ఇంత దారుణం చూడండి, ఇవన్నీ ఘోరాలు కదా. ఆడబిడ్డలపై పెరుగుతున్నటువంటి దాడులు ఎంత దారుణం చూడండి.